హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు స్పెషల్ తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై రెసిపీ. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కళాయి పెట్టుకుని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి, సో ఖచ్చితంగా వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 2 యాలకులు, 4 లవంగాలు, ఒక స్టార్ అనీస్, ఒక మరాఠీ మొగ్గ, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒకసారి కలపండి. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1.5 kg చికెన్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టుకుని ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 minutes తర్వాత చికెన్లో నుంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో మరో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మినిట్స్కి ఆల్మోస్ట్ మనకి చికెన్ నుంచి వచ్చిన నీరు మొత్తం 80% వరకు ఇంకిపోతాయి. ఇప్పుడు ఇందులో 6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, 15 నుంచి 20 జీడిపప్పు పలుకులు వేసి 5 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 3 టేబుల్ స్పూన్ కూరకారం వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని 10 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి మరో 5 minutes ఫ్రై చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ, కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒక 5 minutes ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక స్టార్ అనీస్, 4 లవంగాలు, కొంచెం బిర్యానీ ఫ్లవర్, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి ఒకసారి కలిపి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 6 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 కప్ బాస్మతి బియ్యానికి 1.5 కప్ నీళ్లు లెక్కన వాటర్ పోసుకుని బాగా మరిగించుకోవాలి. సాల్ట్ ఇప్పుడే చూసుకుని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ కాస్త సాల్టీగానే ఉండాలి, అప్పుడే రైస్కి సాల్ట్ సరిపోతుంది. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం 30 minutes ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాక ఒకసారి నెమ్మదిగా తిప్పి మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే అండి, బగారా రైస్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడే రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైతో సర్వ్ చేసుకొని తింటే అంతే, ఎవరైనా 4 ముద్దలు ఎక్కువ లాగించాల్సిందే. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen for more updates. Thank you.